ఫస్ట్ ఈ లెగ్ కర్రీ ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తారు, ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపుకి సంబంధించిన అన్నీ కూడా వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఆ తర్వాత దీనిలోనే నేను ఇక్కడ ఎగ్స్ కోసం 5 ఎగ్స్ తీసుకుని వీటిని బాగా బీట్ చేసుకుని దీనిలో కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి ఆనియన్స్ మగ్గాయిలో చూసుకొని కారం వేసుకోండి. కారం అయితే సరిపడినంత వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని దీంట్లోనే మనము ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదేంటంటే ఉడికే కొద్దిగా గట్టి పడుతుంది అనమాట. అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని దీన్ని బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర లేదా కసూరి మేతితో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది చపాతీ అండ్ రైస్లోకి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. అండ్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.